హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఆలూ ఫ్రై, వైట్ రైస్, పెరుగు అయితే పెట్టి పంపించేశాను. చారు అయితే మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి. మా వారు చారు లేనిదే అస్సలు తినరు, కంపల్సరీగా చారు చేయాల్సిందే. ఇద్దరం తింటాము, పిల్లలైతే తినరండి చేసినా కూడా. అందుకనే వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రసం కోసం అయితే నేను 2 టమాటాలు కట్ చేసి అందులో కొంచెం చింతపండు వేసి ముందుగానే ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనకి ఎంత కావాలో అంత అయితే వాటర్ పోసి చారు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ రసంలో పోపు పెట్టుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే రసం రెడీ అయిందండి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా రసంతో ఎక్కువగా తింటారా? తింటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.